హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా లాస్ట్లో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం చేస్తున్న చిల్లీ చికెన్ కర్రీ బ్యాచిలర్స్ కోసము చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం పొడి, 1.5 స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ చికెన్ మసాలా, అలాగే 1 కప్పు పెరుగు వేసుకోవాలన్నమాట. దాంతోపాటు 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా వేసుకోవాలి. దాంతోపాటు 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని వీటన్నిటిని బాగా చికెన్ ముక్కలకి మసాలా బాగా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత రైస్ కుక్కర్ పెట్టేసి రైస్ కుక్కర్లోకి ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక చెక్క, లవంగ, సాసులు ఇవన్నీ వేసేసుకోండి. ఇవన్నీ బాగా వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ బాగా వేగాక ఒక 2 టమోటాస్ అంటే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని ఒక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికించండి. టమాటో ముక్కలు బాగా ఉడికాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తం తీసేసుకొని దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి చికెన్ని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ బాగా ఉడికినిచ్చండి. బాగా ఉడికినాక అంటే చికెన్లో ఉండే వాటర్ మొత్తం వెళ్ళిపోయాక మనం ముందుగా ఆడించి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఈ గ్రీన్ పేస్ట్లోకి నేను 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసి బాగా ఆడించి వేసుకుంటున్నాను. ఇలా ఈ పేస్ట్ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఒక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ బాగా ఉడికినిచ్చండి. ఉడికినిచ్చినాక మళ్ళీ ఒకసారి మూత తీసేసి 1 స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా తర్వాత మూత పెట్టేసి కొత్తిమీర వేయడం మర్చిపోయా, అందుకే వేస్తున్నాను. కొత్తిమీర 1 కప్పు తీసేసుకొని కొత్తిమీరను పుదీనా 2 చిన్నగా కట్ చేసుకు వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. ముక్క బాగా ఉడికాక రైస్ కుక్కర్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. తర్వాత మీరు చేసుకున్న రైసో, చపాతో, లేకపోతే ఏముంటే అది బిర్యానీ ఏం చేసుకున్నా పర్లేదు, దాంట్లోకి పెట్టుకోవడం తినేయడమే. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా కూడా అయిపోతుంది అన్నమాట. ఆనియన్స్ కంపల్సరీగా తీసుకోండి. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా, లెమన్ ఉంటే లెమన్ కూడా తీసుకోండి, టేస్ట్గా ఉంటుంది. బయట ఎక్కడ మీరు అసలు ఎంత డబ్బు పెట్టి తీసుకున్నా కానీ మనం చేసుకునే అంత టేస్ట్ బయట ఇవ్వరు. ఏదో 5 స్టార్ అలా చోట్లకు వెళ్తే తప్ప టేస్ట్లు బాగుండవు అన్నమాట బయట అంతగా. ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా చేసుకొని తింటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మన ఇంట్లో వాళ్ళు కూడా తింటారు కదా, బయట అంత ఖర్చు పెట్టే బదులు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గైస్.